నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, కథల్లో విన్నట్టుగా దేవుడు అనుగ్రహం ఉంటేనే ఈ టెంపుల్‌కి రాగలరు. నిజంగా నేనైతే ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. అరుణాచలం అనే ఒక టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నిజంగా దేవుడు పిలిచినట్టే ఈ టెంపుల్‌కి రావడం జరిగింది. ఇదైతే రాజగోపురం. చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చూడడం తప్ప డైరెక్ట్‌గా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ రోజుల్లోనే ఎంతో ప్రతిష్టమైన కట్టడం. సో ఇక్కడంతా కూడా ప్రతి అణువులోనూ కూడా ఆ శివుని యొక్క లీల అనేది కనిపిస్తూ ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా అదృష్టం ఏంటంటే ఈ టెంపుల్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. బట్ నేను వెళ్ళేటప్పుడు నిజంగా ఖాళీగానే ఉంది. నాకు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అనేది కోనేరు. సో ఈ కోనేరు చూస్తే కనుక బాగా క్లీన్ చేయట్లేదు అనుకుంటా. మేబీ సీజన్ టైంలో లైక్ ఎవరైనా ఎక్కువ భక్తులు గట్రా మునిగే టైంలో క్లీన్ చేస్తారు. సో లోపలంతా కూడా పూర్వ కట్టడం. టెంపుల్ అంతా కూడా ప్రతి చోట కూడా విగ్రహాలు, దేవుడి విగ్రహాలు చూడండి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంత క్యూలో వెళ్ళడానికి అన్నీ కూడా నీట్గా పెట్టారు. ఇది ఒక దివ్య జ్యోతి ఇవ్వడానికి అనుకుంటా. సో కరెక్ట్గా దేవుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. యాక్చువల్లీ గుళ్ళో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం ఎలవలేదు. దీనికి నేను దేవుడిని కూడా తీయలేదు. బట్ గుడి లోపల మొత్తం కవర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్న దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాం. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఈ ప్రదేశాన్ని అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎన్ని గోపురాలు ఏంటి, ఈ గుడి చరిత్ర ఏంటి, ఎవరు కట్టించారు, ఎప్పుడు మొదలైంది అనేది ప్రతిదీ తెలుసుకుందాం. సో చూస్తే 1000 పిల్లర్స్ మండపం. నిజంగా మండపం నేను 1000 పిల్లర్స్ అంటే నిజంగా 1000 పిల్లర్స్ ఉంటాయా అనుకున్నా కానీ నిజంగా ఉన్నాయి. లైక్ ఎంత బాగున్నాయంటే ప్రతి పిల్లర్ కూడా ఏదో అది రాయితో చెక్కిందే, కట్టింది కాదు. ప్రతిదీ కూడా ఒక ఈ ఆర్కిటెక్ట్స్ ఎలా కట్టారో మరి అప్పట్లో ఈ అప్పట్లో నిజంగా వాళ్ళు చేసే ఆ పనులు మామూలు ఇప్పుడు మనం టెక్నాలజీతో చేయలేం కూడా ఇలాంటివి. అప్పుడు కాబట్టి కట్టారు కానీ. సో ఈ గుడి యొక్క చరిత్ర కూడా చూసుకుంటే అరుణాచలం వచ్చాము అంటే మనకు జన్మ జరుగుతుంది. మీకు చూసారా ఇక్కడ గుడి మొత్తం ఓవర్ వ్యూ అంటే గుడి చుట్టుపక్కల మొత్తం చెప్పిన 5 గోపురాలు ఉంటాయి. లైక్ 4 గోపురాలు ఉన్నాయి ఇక్కడ. సో ప్రతిదానికి ఒక్కొక్క ముఖద్వారం ఉంది. లోపల ఇంకొకటి అలా చూడండి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి అన్ని దిక్కుల నుంచి కూడా. ఎప్పుడో ఇది చోళరాజులు 9th సెంచరీలో కట్టించిన టెంపుల్ ఇది. సో అప్పటి నుంచి దీంట్లో ఇంకా ప్రాముఖ్యత అప్పటి నుంచి ఆ ప్రాముఖ్యత అలా నడుచుకుంటూ వస్తూ ఉంది. ఇది నేను చాలా గుళ్ళు అబ్జర్వ్ చేశాను. నంది అనేది ఒక సైడ్కి ఒరిగి ఉంటుంది. అది ఎందుకు అని అంటే నంది కూర్చోవడమే ఆసనమే అట్లా ఉంటుందండి అది. సో నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఓకే ఇట్లానే ఉంటుందని చెప్పి. సో గుడి మొత్తం కంప్లీట్ అలా ఎక్స్ప్లోర్ చేసి చూశాను. చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అండ్ బాగా మంచి మంచి టెంపుల్స్ బాగా కట్టారు అన్నీ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి కొన్ని వింత ప్లేసెస్ కనిపించాయి. ఇక్కడ గుడి మొత్తం అవుట్లైన్ ఉంది. ఇక్కడ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి మొత్తం గిరి తిరిగి వస్తారు. 14 కిలోమీటర్లు. చూసారా పక్షులు గోపురం చుట్టూ ఎంత అందంగా తిరుగుతున్నాయో. ఆ సౌండ్లు వింటుంటేనే మనసుకి ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. నిజంగా పక్షులు కూడా దైవత్వాన్ని గుర్తించుంటాయి. సో ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటంటే మహర్షి చెట్టు అని అంటారంట. సో ఇక్కడ ఏంటంటే ఋషులు ఆ చెట్టు పైన జ్ఞానం చేసి బల్లులుగా మారారు అని చెప్పేసి ఇక్కడ చరిత్ర. అది మనకు కనిపించిందంటే మనం అదృష్టవంతులం అంటారు. అందరికీ కనిపించవండి అవి. కనిపించాయంటే నిజంగా అరుణాచలం వెళ్ళినందుకు ఒక యూజ్ ఉంది, ఉపయోగం ఉంది అనేది వీళ్ళ నమ్మకం. అక్కడ నమ్ముతున్నారు. సో మనకు కూడా ట్రై చేసాం, మనకు కనిపిస్తుందేమో అని. సో నాకు నిజంగా 3 బల్లులు అయితే కనిపించాయి. చెట్టు పైన చూస్తే చెట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉందంటే రెగ్యులర్గా మనం బయట చూసే చెట్లు కాదు. కొంచెం అదొక వెరైటీ చెట్టే. సో నేను ట్రై చేసా పైన నాకు కనిపిస్తుందా లేదా అని. నాకు 3 బల్లులు 3 సార్లు కనిపించాయంటే 3 ఋషులు కనిపించినట్టు నాకు. సో మీరు ఎవరైనా కూడా దీన్ని అక్కడికి వెళ్ళినప్పుడు చూసుంటే కామెంట్ చేయండి. అండ్ దీని హిస్టరీ ఇంకా మీకేమైనా తెలిసినా సరే మీరు కామెంట్ చేసి చెప్పండి, మనం ఇంకా తెలుసుకుంటాం. సో ఇది మొత్తం చెట్టు ఇలా ఉంది.
అందరూ కూడా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణాచల టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయాల్సిన మహాదేవాలయాల్లో ఇది కూడా ఒకటి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లాన్ చేసుకొని, సో ఇది తమిళనాడులో ఉంటుంది, తిరువనమలై స్టేషన్ పేరు. ఇక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం 4 సైడ్లు ఉన్న గోపురాలు మనకి ఓన్లీ ఈ సర్కిల్ నుంచి చూస్తేనే కనిపిస్తాయి. మేము సర్కిల్ దాటి బయటకు వచ్చిన సరే మనకు కనిపించాం. మరి ఆ వెళ్తే ఏంటో, ఆ ఆర్కిటెక్చర్ అప్పట్లో వాళ్ళు ఎలా కట్టారో, అది దేవుడు మహిమ ఏంటో తెలియదు. కానీ ఓన్లీ ఈ ప్లేస్ని చూస్తేనే ఆ 4 గోపురాలు కనిపించేవి. ఒక్క అడుగుల పక్కకు పెట్టిన సరే కనిపించాయి. నేను కూడా ఆ సర్కిల్లో నుంచొని చూశాను. నిజంగా నిజమేనే అనిపించింది. ఆయన చెప్తున్నాడనే కాదు కానీ నిజంగా ఆ సర్కిల్లో నుంచుని చూస్తేనే నాకు చుట్టుపక్కల ఉన్న 4 గోపురాలు కనిపించాయి. మరి అవి ఎంత ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. నిజంగా మీరు కూడా ఇది చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అన్నీ ఒక చోట నుంచి చూడడం, మొత్తం టెంపుల్ అంతా కూడా అలా కనిపించింది, గోపురాలన్నీ కూడా. సో ఇది ఇక్కడున్న అద్భుతాలు. లైక్ ఇలా ఏంటంటే బాగున్నాయి, ఇక్కడ చాలా బాగుంది. బయటకు వచ్చేసాము. ఇంకా ఇప్పుడు గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాం. 14 కిలోమీటర్లు గిరి రావాలి.